పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రభువు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35-36 వచనములు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో క్రీస్తు జయంతి మహోత్సవానికి మనందరము కూడా మనలను మనం సిద్ధపరచుకుంటున్నాం. ఈ ఆగమన కాలములో క్రిస్మస్ క్యారల్స్ పాడుతున్నప్పుడు, క్రిస్మస్ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, క్రిస్మస్ నాటికలు కానీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కానీ జరుగుతున్నప్పుడు మనకి ఒక విలక్షణమైన ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం మనకు దర్శనమిస్తుంది. ఎవరు అది అంటే మనందరం తడుముకోకుండా చెబుతాం, క్రిస్మస్ తాత శాంతాక్లాస్. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ క్రిస్మస్ తాత అంటే, ఈ శాంతాక్లాస్ అంటే చాలా ఇష్టం. ఎవరు ఈ శాంతాక్లాస్? ఎవరు ఈ క్రిస్మస్ తాత? ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ తాత ఎవరో కాదు, ఈ శాంతాక్లాస్ ఎవరో కాదు, శ్రీసభ చరిత్రలో పునీత నికోలస్ గారు. వీరు టర్కీ ప్రాంతంలో జన్మించారు. సుమారుగా 276వ సంవత్సరంలో వీరు జన్మించడం జరిగింది. తరువాత వారు గురువుగా, బిషప్ గారిగా అభిషేకాన్ని పొంది వారు మైరా అనే ప్రాంతంలో బిషప్ గారిగా వారి యొక్క అనన్య సామాన్యమైనటువంటి గొప్ప సేవలు అందించారు. వీరి యొక్క జీవితాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, వీరికి పేద సాధన ఎడల, ముఖ్యంగా అవసరతలో ఉన్నటువంటి వారి ఎడల అపారమైన ప్రేమ, కనికరం, జాలి, దయ. కాబట్టి ఎవరైనా కానీ తన మేత్రాసనములో బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, కాబట్టి కుటుంబం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది అని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరికి తెలియకుండా మారు రూపంలో వెళ్ళి వారికి సహాయం చేసి వస్తూ ఉండేవాడట. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పిల్లలు పెద్దలందరూ కూడా ఈ ఆగమన కాలములో, ఈ క్రిస్మస్ కాలములో క్రిస్మస్ తాత వస్తాడు, మనకు కావలసినటువంటి సహాయాన్ని అందిస్తాడు అనేటువంటి నానుడి, ఆ యొక్క సాంప్రదాయం అనేటువంటిది ఏర్పడింది. పిల్లారా, ఈ క్రిస్మస్ తాత, ఈ శాంతాక్లాస్, పునీత నికోలస్ గారు మనకు నేర్పించేటువంటి అన్నిటికంటే ముఖ్యమైన గుణం ఏంటంటే, క్రిస్మస్ పండగ రోజున దేవుడు తన కుమారుని మానవాళికి ఒక బహుమానంగా ఇచ్చాడు. మానవాళి పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతుండగా మానవాళిని కాపాడటానికి, మానవాళిని రక్షించటానికి స్వయముగా తన కుమారుడే ఈ లోకానికి తనను తాను బహుమానంగా ప్రసాదించాడు. మనము కూడా పొరుగు వారికి, మరి ముఖ్యంగా అవసరతలో ఉన్నటువంటి వారికి మన వంతు కృషిని మనము చేయగలగాలి. ప్రియులారా, పునీత నికోలస్ గారు తన జీవితంలో చేసినటువంటి చాలా అద్భుతాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ వాక్య సందేశంలో మనం జ్ఞాపకం చేసుకోలేం. వాటిలో మచ్చుకి కొన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఈ నికోలస్ గారు చాలా అద్భుత వరాలు పొందుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడినటువంటి వారు. ఒకసారి ఆయన ఉంటున్నటువంటి, ఆయన సహాయం చేస్తున్నటువంటి ఆ గ్రామంలో కొంతమంది కుర్రోళ్ళు చనిపోయారు రాత్రి. ఎవరో దుండగులు
వాళ్ళని చంపేశారు. కానీ నిదానంగా ఒక నెపం, నింద నికోలాస్ గారి మీద, ఈ శాంతక్లాస్ మీద మోపటం జరిగింది. ఆయన రాత్రులలో మారువేషంలో తిరుగుతున్నాడట. మరి ఆయన వలనే ఆయన చంపేస్తుంటాడు వీళ్ళని, వీళ్ళు ఏదైనా చేస్తుంటే ఆయనని, ఆ నెపాన్ని, ఆ నిందని ఈ శాంతక్లాస్, ఈ పునీత నికోలాస్ గారి మీద వెయ్యడం జరిగింది. ఆ సమయంలో ఆయన దేవుని సన్నిధిలో, ప్రభువా, నేనెంత నీతిమంటుందో నీకు తెలుసయ్యా, కానీ వాళ్ళని ఎవరు చంపారో నాకు తెలియదు. కానీ ఆ నింద నీ భక్తుడిని నా మీద పడేటట్టుగా ఉంది. కాబట్టి వారిని బ్రతికించి అద్భుత రీతిగా ఈ నిందను తొలగించు అని ప్రార్థన చేయగా అద్భుత రీతిగా మరణించినటువంటి వారు జీవంతో లేచారట. ప్రియులారా, పునీత నికోలాస్ గారు, శాంతక్లాస్ గారు చేసిన సహాయాలన్నిటిలో కూడా మనం విన్నప్పుడు హృదయం ద్రవించేటువంటి ఒక గొప్ప సహాయం ఉందండి. దాన్ని మనం ప్రతి ఆగమన కాలంలో జ్ఞాపకం చేసుకున్నా కానీ తప్పులేదు, ఇంకా మంచిదే. ప్రతి ఆగమన కాలంలో ఆ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో కూడా ఒక మంచి తలంపు, ఇతరులకు సహాయం చేయాలి అనే తలంపు మనకు వస్తుంది. ఏమిటి అంటే, ఈ మైరా బిషప్ గారు, పునీత నికోలస్ గారు ఉంటున్నటువంటి ఆ మేత్రాసన పరిధిలో ఒక తండ్రికి 3 కూతుర్లు ఉన్నారు. కానీ కడు పేదరికంలో ఉన్నాడు. పిల్లలు వయసు వచ్చారు, పెళ్లి చేసుకునే వయసు వచ్చారు. అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు, కానీ తన పేదరికం నుండి బయటపడలేకపోయాడు. చివరికి వేరొక మార్గం లేక, దిక్కు లేక తన పిల్లలని వేశ్యా వృత్తికి అమ్మివేయాలని నిర్ణయించుకున్న సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పునీత నికోలాస్ గారికి ఈ కుటుంబాన్ని గురించి తెలియటం జరుగుతుంది. వీరు మారువేషములో 3 రోజుల పాటు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కిటికీలో నుంచి వారి వివాహానికి సరిపడినటువంటి ఆ బంగారాన్ని ఆ కిటికీలో వేయటం జరిగిందంటండి. ఎంత గొప్ప సహాయం ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ మైరా బిషప్ గారే ఈ శాంతక్లాస్. ఈ పునీత నికోలాస్ గారు మనందరికీ నేర్పించే సత్యం ఇదే ప్రియులారా. క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా, మన పొరుగువారు బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు మనము చూసి వాళ్ళకి సహాయం చేయలేకపోతే మన సిద్ధపాటుకి పరమార్థం లేదు, అర్థం లేదు. ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 35వ వచనం నుండి యేసు ప్రభువు గ్రామానికి, పట్టణానికి తిరుగుతున్నారు. ప్రజల యొక్క వేదనాపూరితమైనటువంటి కష్టాల కడల్ని చూచినప్పుడు ఆ ప్రేమామయుడు, ఆ కనికర సంపన్నుడు, నాకెందుకులే వాళ్ళతో సంబంధం లేదు అన్నట్లుగా లేడు. ఆయన కరిగిపోయాడు, తరిగిపోయాడు. తన దైవశక్తిని వాడి వారి బాధలు, వారి అనారోగ్యాలు తొలగించాడు. వాక్యాన్ని చదువుకుంటే, యేసు అన్ని పట్టణంలో గ్రామం తిరిగి ప్రార్థనా మందిరంలో బోధించుచు, పరలోక రాజ్యమును గుర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి బాధలను ఎలా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వల్లే చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయాను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు గాను కోతగంటను పంపవలసినదిగా యజమానుని ప్రార్థన చెయ్యండి. ఆయన మాత్రమే సహాయం చేయలా, ఆయన మాత్రమే రోగాలు తగ్గించలా, ఆయన మాత్రమే బాధలు తొలగించలా. ఆ అధికారాన్ని శిష్యులకు కొడిచ్చి, ఆ వరాన్ని శిష్యులకు కొడిచ్చి, మీరు కూడా ప్రజలకి అద్భుతాలను చేసి వారి బాధలను తొలగించండి అన్నాడు.
మొన్న ఈ మధ్యలో మీకు ఒక మాట చెప్పాను. ఏంటంటే, ఒక యవ్వన ప్రాయంలో ఉన్న కుర్రవాడు దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఈ విధంగా ఎగతాళి చేస్తున్నాడట. దేవుడా, నీ ఆలయం ముందున్నటువంటి ఈ పేదవాళ్ళు, ఈ భిక్షగాళ్ళకే నువ్వు సహాయం చేయటం లేదు, ఇంకా మాకేం సహాయం చేస్తావయ్యా నువ్వు అని ఎగతాళి చేశాడట దేవుడు. వెంటనే దేవుడు గట్టిగా గద్దించి, ఓరి మూర్ఖుడా, నేను నీకు ఇచ్చిన సంపదలు ఇవి కాదు, నేనే నీకు ఇచ్చాను. వాళ్ళకి ఏం చేయటం లేదన్నావు కదా, నేను నీకు సంపదలు ఇచ్చింది ఎందుకోసం? నీవు వాళ్ళకి సహాయం చేయాలని, ఇది నీ బాధ్యత అని చెప్పాడట. అవును ప్రియులారా, మదర్ తెరేసా ఏమంటారంటే, నువ్వెలా చేస్తున్నావమ్మా వాళ్ళకి అంత సేవ? దారుణంగా ఉన్నటువంటి వారికి ఎలా సేవ చేయగలుగుతున్నావు అని అడిగితే మదర్ తెరేసా పలికిన మాట ఏంటంటే, ప్రతి పేదవాడిలో నేను యేసయ్య ముఖాన్ని చూస్తాను. ప్రతి అవసరంలో ఉన్నటువంటి వారిలో, అనాథలలో, వారిలో నేను యేసయ్యనే చూస్తాను. కాబట్టి నా యేసయ్య బాధల్లో ఉంటే, నా యేసయ్య వేదనలో ఉంటే నేను సహాయం చేయకుండా ఉండలేస్తానా? ఇది మదర్ తెరేసా చెప్పిందట. అవును ప్రియులారా, మనందరం కూడా నికోలాస్ లాగా మారాలి. మనందరం కూడా శాంతాక్లాస్ లాగా మారాలి. మనందరం కూడా క్రిస్మస్ తాతల్లాగా మారాలి. ఏది ఒక డ్రెస్సు వేసుకోవటం ద్వారా మాత్రం కాదండి, ముఖానికి అచ్చు పెట్టుకోవటం ద్వారా మాత్రం కాదండి. పేదలకి మనకు చేతనైనటువంటి, మనకు తోచినటువంటి, మన స్థాయికి తగినటువంటి సహాయాన్ని చేయడం ద్వారా పిల్లరా, మన సహాయాన్ని అందించటం ద్వారా ఈ చలికాలంలో ఒక వెచ్చని దుప్పటి, ఈ చలికాలంలో వేడివేడి భోజనం ఎవరో మెప్పు కోసం కాదండి, మనం పేదలకు చేయగలిగితే దానికి మించిన గొప్ప సిద్ధపాటు మరొకటి ఉండదు పిల్లారా. ఈ మైరా బిషప్ గారైనటువంటి శాంతాక్లాస్, పునీత నికోలస్ గారు చాలా గొప్ప కార్యాలు చేశారు. పేదల కొరకై తాను చేయనటువంటి కార్యం లేదండి. ఆ ప్రాంతంలో ఒక గొప్ప కరువు దాపురించిందండి. వారి యొక్క ప్రాంతంలో ఒక రోజున ఆయన ప్రార్థన చేసుకుంటూ వేదనతో, ఈ నా బిడ్డల యొక్క ఈ కరువు ప్రాంతంలో ఎలా వాళ్ళకు భోజనం పెట్టాలి అని ప్రార్థన చేసుకుంటూ వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఆ సముద్రంలోనికి ఒక పెద్ద పెద్ద ఓడలు వచ్చి ఆగినాయి అంటండి. ఏమిటి ఆ ఓడలు అంటే, అవి వ్యాపారపు ఓడలు అంటండి. వాటి నిండా గోధుమలు, అదేవిధంగా ప్రజలు తినటానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయట. వెంటనే ఆయన నడుం బిగించి ఆ ఓడ యంత్రాంగంతో మాట్లాడి వారిని ఎక్కడికైతే వెళుతున్నాయో వాళ్ళకి సమాచారం పెట్టి, ఇక్కడ ప్రజలు చనిపోయేటట్లున్నారు, ఈ యొక్క ధాన్యపు ఆహారం అనేటువంటిది మీకంటే ఎక్కువగా నా పేద ప్రజలకు కావాలి అని వాళ్ళని మెప్పించి ఆ ఆహారాన్ని ఆ పేద ప్రజలకు పంచిపెట్టారంటండి. ఈ రీతిగా ఎన్నో అద్భుతాలు చేశారండి ఈ యొక్క పునీత నికోలస్ గారు. గొప్ప పండగ, ముఖ్యంగా ఆగమన కాలంలో అర్థవంతమైన పండగ ప్రియులారా. మరి వారి పండగని ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం? ఈ యొక్క ఆగమన కాలంలో ఎందుకు చేసుకుంటున్నామంటే, వారు ప్రియులకు దేవుని బిడ్డలారా 352వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖున ప్రభు సన్నిధికి అనగా మరణించటం జరిగింది, స్వర్గస్థులు కావటం జరిగింది. మీరు ఈసారి శాంతాక్లాస్ని కానీ క్రిస్మస్ తాతను కానీ చూసినప్పుడు ఊరికే ఏదో ఒక ఆహ్లాదకరమైనటువంటి వ్యక్తిత్వంగా చూడకుండా ఆయన మనకు నేర్పించేటువంటి గొప్ప సుగుణాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనం కూడా వారిలాగా, ఇంతకుముందు చెప్పాను కదండి, అవసరతలో ఉన్నటువంటి వారికి కొంతమందికైనా ఒక్కళ్ళకైనా చిన్న సహాయం చేయగలిగితే దానికి మించినటువంటి సిద్ధపాటు మరొకటి లేదండి. దానికి మించిన సిద్ధపాటు మరొకటి లేదు. వాళ్ళల్లో మనం యేసుప్రభుని చూడగలిగితే అదే గొప్ప క్రిస్మస్ మనకి ప్రియులారా, అదే గొప్ప క్రిస్మస్. ప్రభువుని వేడుకుందాం, మనకు అటువంటి గొప్ప మనసుని, సహృదయాన్ని, సహాయం చేసేట ఉదార స్వభావాన్ని మనందరి దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు యావత్ కథోలిక శ్రీ సభ
మైరా బిషప్ గారైనటువంటి పునీత శాంతక్లాస్, పునీత నికోలస్ గారి యొక్క పండుగను చేసుకుంటుండగా తండ్రి, వారి జీవితం మాకు గొప్ప ఆదర్శం. ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో నువ్వేం కోరుకుంటున్నావు మా నుండి, ఏ విధంగా జీవించాలని అనుకుంటున్నావు అనే సత్యాన్ని ఈ పునీత నికోలస్ గారు మాకు బోధిస్తున్నారు. ప్రభువా, ఈ ఆగమన కాలంలో మేము కూడా నిన్ను పేదలలో, అభాగ్యులలో, అనాథలలో చూడటానికి, నీకు అంటే ఆ పేదలకు సహాయం చేయడానికి కావాల్సినటువంటి గొప్ప విశాలమైన ఉదారమైన స్వభావాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ రోజున ప్రభువా, ఎక్కడైతే పేదలు, అనాథలు, అభాగ్యులు భయంకరమైన పేదరికంలో బ్రగ్గుతూ సాయం చేసేవారు లేక తల్లడిల్లిపోతున్నారు, వారందరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభుగా. అదేవిధంగా సహాయం చేసే గొప్ప ఉదారమైన స్వభావాన్ని గొప్ప గొప్ప వ్యక్తులకు దయచేయమని, మాకందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.